హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాంట్ ఎనర్జీ ఇచ్చే బాదం మిల్క్ వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బాదం మిల్క్ తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఆల్మండ్స్లో ఉండే విటమిన్ ఈ, కాల్షియం, కాపర్, మెగ్నీషియం, రైబోఫ్లేవిన్, ఐరన్, పొటాషియం, జింక్, బి విటమిన్స్, ఫోలేట్ అన్నీ ఉంటాయి. అండ్ ఇందులో క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఆల్మండ్ స్కిన్ గ్లోకి, మెమరీ పవర్కి అండ్ హెల్దీ హెయిర్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. బాదం మిల్క్ హార్ట్ హెల్త్కి కూడా చాలా బెనిఫిషియల్. ఈ మిల్క్ డయాబెటిక్ ఫ్రెండ్లీ కూడా. ఈ బాదం మిల్క్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తాగొచ్చు. బాదం మిల్క్ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఆల్మండ్స్ అండ్ కాజుని ఒక చిన్న బౌల్లో వాటర్ యాడ్ చేసి ఈ కాజు అండ్ బాదంని ఓవర్ నైట్ సోక్ చేయాలి. ఆల్మండ్స్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి కాజు కంటే. నెక్స్ట్ ఒక బౌల్లో మిల్క్ యాడ్ చేయాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేస్తే బెటర్. మిల్క్ హీట్ అయ్యేలోపు మనం షుగర్ని ఫైన్ స్మూత్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. దాంతోపాటు మనం ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న బాదం అండ్ కాజుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మిల్క్ ఆల్మోస్ట్ హీట్ అయ్యాక అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కస్టర్డ్ మిల్క్లో యాడ్ చేస్తూ లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ మిల్క్ అనేది మిల్క్లో మిక్స్ చేస్తూ లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేయాలి. బాదం మిల్క్ తాగేటప్పుడు లంప్స్ ఉంటే బాగోదు, సో లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేయాలి. ఈ కస్టర్డ్ మిల్క్లో షుగర్ పౌడర్ అండ్ ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని ఈ మిల్క్లో షుగర్ పౌడర్తో పాటు ఈ బాదం పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. బయట దొరికే బాదం మిల్క్లో ఏ ఫుడ్ కలర్స్ అండ్ ఫ్లేవర్స్ మిక్స్ చేసి ప్రిపేర్ చేస్తారో మనకి తెలియదు. దానివల్ల మన హెల్త్ కూడా పాడైపోతుంది. సో ఇంట్లోనే ఈజీగా టేస్టీగా బాదం మిల్క్ అనేది ఇలా ప్రిపేర్ చేయొచ్చు. బాదం మిల్క్ లంప్స్ లేకుండా మిక్స్ చేశాక బాదమ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. బాదం మిల్క్ తాగుతుంటే మిడిల్లో డ్రై ఫ్రూట్స్ వస్తూ చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. బాదం మిల్క్ అనేది ప్రిపేర్ అయిపోయింది. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.